BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఒక కీలకమైనటువంటి అంశం గురించి మాట్లాడదాం. బహుశా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, పోనీ చివరాఖరికి సర్పంచ్ వరకు అధికారంలో, అధికార పార్టీలో సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడతారు కాబట్టి పార్టీల సపోర్ట్తో ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ అయినా కూడా ఇంకొక వ్యక్తులకి లేదా వేరొక పార్టీల వ్యక్తులకి క్షమించండి అని అడగాలి అని అంటే ఎంతలా సంకోచిస్తారో, ఒకవేళ తప్పు ఉన్నప్పటికీ కూడా అసలు క్షమించమని అధికార పార్టీ వాళ్ళు అడుగుతారు అని ఆలోచన చేయడమే ప్రజలు అదో పెద్ద విషయం. అలాంటిది ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉండి, రాష్ట్రంలో దాదాపు ఆయన అనుకుంటే చెయ్యలేని పని ఏదీ లేదు. అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సిపిఐ పార్టీ నాయకులకి క్షమాపణలు చెప్పారు. ఎందుకు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది? సిపిఐ పార్టీ వాళ్ళకి మాత్రమే చెప్తారా? ఒకవేళ తప్పు జరిగితే ఎవరికైనా చెప్తారా? అధికార పార్టీలో ఉండి కూడా, మంత్రిగా ఉండి కూడా ఎందుకు క్షమాపణలు చెప్పే పరిస్థితికి లోకేష్ వెళ్ళారు? దుర్గా కుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులు కూడా. చాలా ఇంట్రడక్షన్ చెప్పాను. నా ప్రశ్న అదే. అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, రాష్ట్రాన్ని శాసించగల వ్యక్తి క్షమాపణలు చెప్పడం ఏంటండి? చాలా ఇది గత కొంతకాలంగా మనం థిక్ స్కిన్డ్ అయిపోయామండి. మన చర్మం మొద్దుబారిపోయింది, మన మనసు మొద్దుబారిపోయింది. ఎటువంటి సంఘటనలు జరిగినా, మనుషులు చంపేసినా, ఊసకోత కోసినా, పెట్రోల్ పోసి తగలబెట్టేసినా అన్నిటినీ మనం కళ్ళతో చూస్తున్నాము. ప్రభుత్వం స్పందించట్లేదు. తప్పు జరిగినా కూడా అది ఇగో అంటే అహం అడ్డం వస్తుంది. ఎవరికి క్షమాపణ చెప్పాలి, అసలు చెప్పకూడదనేది. అంటే ప్రభుత్వం 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయన అన్నాడంట, ఈ అధికారులు నియమ నిబంధనల గురించి మాట్లాడుతుంటే, ఏంటి నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, రాజ్యాంగం ఏంటి, నేను 151 సీట్లతో గెలిచిన తర్వాత ఇంకా నాకు అడ్డంకులా అని. అది ఒక సినిమాలో ఉంది చూసారా, బాహుబలిలో ఒక ఆమె అంటది, నా మాటే శాసనం అని. ఆయన ఆ ఉద్దేశంతో అనుకున్నాడు, ప్రభుత్వంలో నేను 151 సీట్లతో చీఫ్ మినిస్టర్ అయ్యానంటే నేను ఏది తలుచుకుంటే అది జరిగిపోవాలి, నేను అధికారులను ఆదేశిస్తమే ఆలస్యం, వాళ్ళు చేయాలి అంతే. నియమాలు నిబంధనలు అని చెప్పటం, అసలు ఎదురు మాట వినపడకూడదు అనుకున్నాడు. కానీ వాళ్ళు కొన్ని చెప్పక తప్పలేదు, కొన్ని చేశారు. చేసిన దానికి వాళ్ళు మూల్యం కూడా చెల్లించారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలైంది ఇలా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వటం. అది ఆయనకి ఎదురు చెప్పలేక ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి జాతీయ స్థాయి సర్వీస్ అధికారులు పనిచేయటం, అందులో పూర్తిగా వాళ్ళ స్వార్థం లేకుండానే చేశారా అంటే అనుమానమే. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండో అయినాయి. తత్ఫలితంగా వాళ్ళు జైళ్ళ పాలైన సందర్భాలు కూడా మనం చూసాం. ఇది తర్వాత ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తించి వాళ్ళని అనేక దాష్టికాలు చేసినప్పుడు కూడా ఆ చేసిన వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ అధికారులు అయినప్పుడు ఆ సంబంధిత మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ సంఘటనకి నేను సిగ్గుపడుతున్నాను, నేను విచారిస్తున్నాను, నేను క్షమాపణ చెబుతున్నాననే మాట అసలు వినపడలేదు. గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీల అధినేతలు రాజీనామాలు చేయండి, దీనికి బాధ్యతగా మీరు అని ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా? అప్పుడున్నాయండి. ఎన్టీఆర్ కూడా ఒక మంత్రితో రాజీనామా చేయించాడని ఫస్ట్లోనండి, 83లోనే రామచంద్రరావు అని ఒక ఎమ్మెల్యే కూకట్పల్లి నుంచి ఎలక్ట్ అయ్యి ఏదో ఒక అవినీతి ఆరోపణ మీద వెంటనే రిజైన్ చేయించారు. ఆయన మంత్రి అయిన 2-3 నెలల్లోనే. అది పుష్పరాజు విషయంలో కూడా మంత్రిగా రాజీనామా చేయించారని జరిగినాయండి. వాళ్ళు చేసినప్పుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఒకసారి 10th క్లాస్ పరీక్షా పత్రం లీక్ అయితే రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు.
అట్లా చాలాసార్లు జరిగినాయి, కేంద్రంలో జరిగినాయి. అంటే అప్పుడు ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నాను. ఈ జనరేషన్కి తెలిసినటువంటి రాజకీయాల్లో ఈ సెల్ ఫోన్ యుగాలు ఈ యుగం వచ్చిన తర్వాత ఈ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుందా అని అనుకున్నటువంటి వాళ్ళకి లోకేష్ ఒక జలక్ ఇచ్చినట్టే అనిపించింది. అదే నేను అంటున్నాను, ఇది చెవులకి కొత్తగాను వింతగాను చాలా ఆశ్చర్యంగాను అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఇట్లాంటివి వింటాం మర్చిపోయాం. అంతెందుకంటే గతంలో ఏమైనా ముఖ్యమైన అంశాల మీద చర్చించాలంటే అఖిలపక్షం అనే మీటింగ్ జరిగేది అన్ని పార్టీల ప్రతినిధులతో. అఖిలపక్షం అంటే ఇప్పుడున్న వాళ్ళు డిక్షనరీలు ఎత్తుక్కోవాలి. అదే అంటున్నా, ఇప్పుడు ఎక్కడన్నా విన్నామా? అఖిలపక్షం ఏంటి? అసలు మంత్రివర్గ సమావేశాలే పెట్టట్లేదు, ముఖ్యమంత్రి ఒంటరిగా నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు. ఒక్కోసారి సలహాదారులు కూడా ప్రభుత్వం తరపున ప్రకటనలు చేసేస్తున్నారు, మంత్రులకు సంబంధం లేదు. పార్లమెంట్ లో జరుగుతుంది ఏదో ముక్కుబడిగా, అంతవరకు ఇక్కడ సంగతి చెబుతున్నాండి, ఆంధ్రప్రదేశ్ వరకు చెబుతున్నా. అసలు అది వినపట్టల్లా. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా ఇంచుమించుగా అదే పరిస్థితికి వచ్చేసింది. అసలు వినపట్టల్లా. గతంలో అట్లా అఖిలపక్షం కనుక సమావేశం పెడితే అదొక ముఖ్య సంఘటన అని, ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారని, అందులో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారని, తీసుకున్నా తీసుకోకపోయినా వీళ్ళు చెప్పటం వీళ్ళ ధర్మం, వినకపోవటం వాళ్ళ కర్మం అన్నట్టు ఉండేది. వింటే వినేవాళ్ళు, వినకపోతే వినకపోవచ్చు, అది వేరే మాట. కానీ చెప్పటం, పిలిచాము, విన్నాము అనే అన్ని రికార్డు అన్నీ ఉండేది. అసలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు మంత్రులే వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు కానీ చేయకుండా ఒక సలహాదారు వెళ్ళి చేసేస్తుంటే అంటే అసలు సంస్కృతి అనేది పోయిందండి. గతంలో ఏదన్నా పొరపాటు జరిగితే ఆ ముఖ్యమంత్రి లేకపోతే మీరు అన్నట్టు సంబంధిత మంత్రో బేషరతుగా క్షమాపణ చెప్పేవాళ్ళు, ఎవరు డిమాండ్ చేయక్కర్లా. కొన్నిసార్లు అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రతిపక్షాల వాళ్ళు అడిగేవాళ్ళు, ఈ ఇష్యూలో పలానా మంత్రికి క్షమాపణ చెప్పాలి అంటే దృష్టికి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఆలోచించుకుని అదే క్షణంలో చెప్పేవాళ్ళు, లేదు ఒక రోజు మర్నాడైనా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అది పోయింది. ఈ లోకేష్ గారి దగ్గరికి వస్తే మడకసిర దగ్గర గుండెమల్ అనే ఒక గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు పంపిణీ కోసం వెళ్ళారండి. పంపిణీ కోసం వెళ్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా పట్టాలు కట్టడం ఇవన్నీ చేస్తే కూడా ఆయన చెప్పాడు, ఎందుకు కడుతున్నారంటే మేము అంతకుముందు అది అలవాటు అయిపోయింది అన్నారు. అలవాటు మానేయండి, ఇలా చేయక్కర్లేదు, నాకు చెట్లు కొట్టడం, పట్టాలు కట్టడం, రోప్ పార్టీస్ ఏం మామూలు మినిమం సెక్యూరిటీ చాలు అని చెప్పాడు. అది అంతవరకు ఓకే. అది ఇప్పుడు ఇది కూడా ఏమైందంటే వాళ్ళు సిపిఐ నాయకులు ఏదైనా నిరసన కార్యక్రమం చేస్తారేమో అనే ఒక దీని మీద ముందస్తుగా ఊహించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అక్కడ స్థానికంగా ఉండే సిపిఐ నాయకుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళేం చెప్పాల, గవర్నమెంట్ వాళ్ళంతటి వాళ్ళు అక్కడ డిఎస్పీ గారో లేకపోతే ఒక సిఐ గారో ఒక వాళ్ళకి తెలుస్తాయి కదా లోకల్గా కార్యక్రమాలు ఏం జరుగుతాయి అని. దాంతో అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారి దృష్టికి వచ్చింది ఇట్లా అరెస్ట్ చేశారని. ఇప్పుడు పౌర హక్కుల కోసం కదా, పౌర హక్కులు గత 5 ఏళ్లుగా కాల రాశారు. కనీసం హక్కులు ప్రజలకి లేవు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి లేవు, ప్రతిపక్ష నాయకులకి లేవు అని కదా వీళ్ళు పోరాటం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడని ఎవరిని అరెస్ట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. సరే రీజన్స్ ఉన్నాయా లేదా తర్వాత మాట. ఇప్పుడు ఈ అరెస్టుకు సంబంధించి తెలవగానే ఆయన ఈ వెంటనే ఎవరు డిమాండ్ చేయకుండానే స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పేశాడు, ఇది తప్పేను అరెస్ట్ చేయటం అని. అందుకు మనం అభినందించాలి. నిజంగా కూడా ఏదైనా ఒకవేళ నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది, చేయనివ్వాలి కూడా. అప్పుడే కదండి ప్రతిపక్షం. అసలు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటేనే ఒక నిండుదనం ఉంటుంది. అంతేగాని ప్రతిపక్షాల వాళ్ళు అసలు కనపడకూడదు, వినపడకూడదు. పక్షాలు కనబడితే సమస్య తీవ్రత తెలుస్తుంది కదా. అవును, తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఓహో దీని మీద ఈ అభిప్రాయం పలానా పార్టీ వ్యక్తం చేసిందని తెలియాలండి. అసలు ప్రతిపక్షం ఎవరు లేకుండా ఒంటికాలుగా వెళ్ళిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏమన్నా ఎక్కడన్నా ఎవరన్నా ప్రజలు నాకు గ్లౌజ్ లేదు లేదా మాస్క్ లేదు అన్నందుకే కదా ఆ డాక్టర్ వెనకాల పడి చంపించింది. అట్లా ప్రతిదీ కూడా ఒక నియంతృత్వంగా జరిగింది. ప్రజలు ఎవరు కూడా అభిప్రాయం వ్యక్తం చేయలేక 5 సంవత్సరాలు మగ్గిపోయారు. ఫస్ట్ రోజే తెలిసిపోయింది వాళ్ళకి ఇతను ప్రజాస్వామ్యవాది కాదు, ప్రజల మీద దాష్టికాలు చేయటానికే వచ్చాడు. ప్రజావేదిక కూల్చాడు కదండి. అధికారంలోకి వచ్చిన మర్నాడు ఆయన చేసింది మీటింగు ప్రజావేదికలో పెట్టాడు. ప్రజావేదిక అదే ఓవరాల్గా ఏంటంటే
స్వేచ్ఛగా తమ నిరసనని తెలియజేసుకునే, స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పుకునే, ఈవెన్ సోషల్ మీడియాలో ఎవరో ఫార్వర్డ్ చేసిన విషయాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా రంగనాయకమ్మ లాంటి వాళ్ళ విషయంలో ఏం జరిగిందో మనం చూసాం కదా. సో అలాంటి పరిస్థితి వద్దు అనేది చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు, లోకేష్ కోరుకున్నాడు అని అనుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వెంటనే క్షమాపణ చెప్పడం నిజానికి మన ఎవరికి తెలియదు. అక్కడ స్థానికంగా ఉన్న సిపిఐ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని ఇప్పుడు ఆయన చెప్పబట్టి స్టేట్ లీడర్ ఒక ఆయన కామెంట్ చేశారు దాని మీద. తర్వాత లోకేష్ అదే మంచిదే. ఇప్పుడు తప్పు అనేది ఎవరు చేసినా తప్పే కాబట్టి ఇక నుంచి పోలీసులు కూడా ఈ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు. ఒకవేళ చేసుకుంటే చేసుకొని ఇస్తారు. ఇప్పుడు అసలు అట్లాంటి నిరసన కార్యక్రమం లేకపోతే వాళ్ళ అభిప్రాయం బయటకు వచ్చింది అనుకోండి, ప్రజలు కూడా ఆలోచించుకుంటారు కదా. అంతెందుకండి, ఇప్పుడు నేను పౌర హక్కుల గురించి చెప్తున్నా కదా. నేను ఒకసారి ఇక్కడ కేపీహెచ్బి హైదరాబాద్లో కేపీహెచ్బి కాలనీలో ఒకసారి ఆగాను టీ తాగటానికి. అక్కడ పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు విజయవాడ యాక్సెంట్తో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఆ టైంలో అక్కడ ఉద్యోగాలు చేసే పిల్లలు అయితే పగలు ఉండకూడదు కదండి. నేను అప్పుడు అడిగాను, వాళ్ళు లుంగీలు కట్టుకుని మామూలుగా ఉంటే, ఏమయ్యా బాబు మీరు ఎక్కడ అన్న, విజయవాడ అన్నారు. ఏం చేస్తారంటే, సార్ మేము హాస్టల్లో ఉంటాం. నేను ఉద్యోగం అన్నా, కాదండి మా పేరెంట్స్ అక్కడ ఉంటే కేసులు పెడతారు మా మీద అని భయానికి ఇది ఇక్కడ పెట్టారు. అక్కడికి వెళ్ళి ఏదన్నా మాట్లాడితే చిన్న గొడవలైనా కూడా కేసులు పెడుతున్నారు పోలీసుల మీద. మొన్న మధ్య అండి, బిఫోర్ ఎలక్షన్స్ 5 ఏళ్లలో జరుగుతుంది ఇదే. భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవటం అంటే విజయవాడ లాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగే పిల్లలకి ఫస్ట్ టైం అట్లాంటి నియంత్రిత ధోరణి. నేను విజయవాడలో స్టూడెంట్ 5 సంవత్సరాలు, అక్కడ 2 పేపర్లలో పనిచేశాను అక్కడ ఉద్యోగం. అసలు అంటే నాకు తెలుసు విజయవాడ పల్స్ ఏంటనేది. అప్పుడు నేను ఆశ్చర్యపోయా. నిజానికి వాళ్ళంతా మిడిల్ క్లాస్ కన్నా కూడా చిన్న ఫ్యామిలీస్, వాళ్ళు హాస్టల్స్లో పెట్టి పిల్లల్ని ఎక్కడన్నా కనుక బూచాడు వస్తే కనుక దాస్తారు చూసారా. ఆ రకంగా ఆ ప్రభుత్వానికి భయపడి ఇంకో పక్క రాష్ట్రంలోకి వెళ్ళి దాచుకోండి రా, తల దాచుకోండి అన్నారంటే పేరెంట్స్కి ఎంత భయం అండి పిల్లలు. ఇప్పుడు లోకేష్ ఇలా చెప్పడాన్ని మార్పు దిశగా తీసుకెళ్తున్నారని ఖచ్చితంగా అండి. ఆ సెన్సిటివిటీని అభినందించాలి. ఎందుకంటే ఏదైనా రాజకీయాల్లో ప్రతిపక్షాలకు ఆ విలువ ఇవ్వాలండి. వాళ్ళు నిరసన ఏదైనా చెప్పదలుచుకుని చెప్పనివ్వాలి. తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో వాళ్ళకి శాసనసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉందా లేదా అనేది పెద్ద విషయం కాదు. ఆ పార్టీ ప్రజల్లో అయితే ఉంది కాబట్టి వాళ్ళని పిలవాలి సమావేశాలకి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పనివ్వాలి. వాళ్ళు గతంలో బయటకు వచ్చి కూడా చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ వైసీపీ వర్గాల నుంచి, అంటే ప్రతిపక్ష వర్గాల నుంచి వస్తున్న ఇంకొక కామెంట్ ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయలేకపోతుంది. వాళ్ళు ఏమైతే అనుకున్నారో రాష్ట్రంలో నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండవచ్చు. సో సిపిఐ సిపిఎం పార్టీలు అంటే మనకు తెలిసిందే కదా, అధికారంలోకి రావడం మాట అటు ఉంచితే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్ళు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకళ్ళున్నా గళమెత్తేటువంటి పార్టీలు వామపక్షాలు. సో ఈ క్రమంలో వాళ్ళు గళం ఎత్తుతారు కాబట్టి, మాట్లాడుతారు కాబట్టి, వాళ్ళకి ముందే వాళ్ళని మచ్చిక చేసుకునే క్రమంలో భాగంగా లోకేష్ ఇలా క్షమాపణ చెప్పి వాళ్ళని ప్రశాంత చిత్తుల్ని చేసే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు, వీళ్ళ బుట్టలో వేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు అనేది కొంత విపక్షాల నుంచి వచ్చేటువంటి మాట. లోకేష్ రాత్రి క్షమాపణ చెప్పడాన్ని దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది మొన్న మధ్య వచ్చిన పార్టీ అండి. ఎవరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవి ఈయనకి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డికి తను పెట్టుకున్నాడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు చాలా చిరకాలం నుంచి ఉన్నాయండి. వాళ్ళకి పదవిలో ఉన్నాళ్ళు ఏదో ప్లీజ్ చేస్తే మెత్తబడిపోయే మనుషులు ఏం కాదు కదండి. వాళ్ళు మీరు ఇందాకే చెప్పారు, వాళ్ళకి శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా ఒకడున్నా ఇద్దరున్నా నాయకులు కూడా వాళ్ళ గళవిప్పి చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉందని మీరు చెప్పారు. శాసనసభలోనే కాదండి, మామూలుగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు బయటైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో బోల్డంత మంది ఉన్నారు సిపిఐ సిపిఎం నాయకులు. వాళ్ళు కార్యకర్తలు ఉన్నారో లేదో తెలియదు, ఓటర్లు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళే ఉద్యమం చేసుకుంటూ ఉంటారు. నేను విజయవాడలో ఉన్నా చెప్పే కదండి, నేను విజయవాడ స్టూడెంట్ 5 ఏళ్ళు కదా, 3 ఏళ్ల పాటు ఉద్యోగిగా ఉన్నాను 2 న్యూస్ పేపర్స్లో, నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఈయన క్షమాపణ చెప్పగానే సంతోష భరితులైపోయి వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి ఈయనకి భజనా పరులు కారు కదండి, ఇలా తాళాలు పట్టుకుని వాయించే పరిస్థితి అయితే రాదు.
వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు. కానీ ఇంతకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సంస్కారవంతమైన రాజకీయాలు ఉన్నాయి అని తెలియజెప్పే సందర్భం కనపడింది నాకు. అంటే మనం ఓ 2-3 ఇన్సిడెంట్స్ ఆఫ్ సీక్వెన్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసుల మీద మాట్లాడినప్పుడు ఆవిడ విషయంలో చంద్రబాబు స్పందించిన తీరు చూసాం. అవునండి. కొలిక్పూడి శ్రీనివాసు అవునండి అక్కడ బిల్డింగ్ కూల్చున్నప్పుడు అక్కడ అతని మీద కేసు అయిన సందర్భం మనం చూసాం. మూడోది ఇక్కడ కూడా మనం చూస్తాం. అంటే ఒక మార్పు దిశగా వెళుతున్నట్టు కనబడుతుంది. కానీ ఇందులో ఇంకో కోణం ఏమన్నా ఉందా అనే ప్రశ్నని విపక్షాల నుంచి ఇప్పుడు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందామండి. మొన్న ఆయన ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెళ్ళి పలకరించింది, ఫస్ట్ జనంలోకి వెళ్ళింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించడానికి హెలికాప్టర్లో వెళ్ళాడు విజయవాడ నుంచి. వెళ్ళి అక్కడ ఏం చెప్పాడండి, ఈయన మిషన్ ఓటింగ్ మిషన్ దాన్ని ఏమంటారు, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, అది పగలగొట్టిన మాట నిజమని చెప్పాడు. నిజం అంటున్నాడు, మళ్ళీ వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నాడు, ఆయన తప్పు లేదంటున్నాడు, చాలా మంచి వ్యక్తి అంటున్నాడు. పరస్పర విరుద్ధంగా లేవండి ఇవన్నీ. ఆయన చేయాల్సిన పని ఒక పక్కన. అట్టగే ఇవాళ తప్పుని తప్పుగా ఎందుకు చెప్పడం, ముందు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టంగానే తప్పని ఇప్పటికి అన్నాడండి. తర్వాత ఎన్ని మర్డర్లు జరిగినప్పుడు ఎప్పుడన్నా తప్పని అన్నాడా? 36 హత్యలు జరిగినాయి అని చెప్పాడు. మొన్న వినుకొండ తప్ప మిగిలిన 35 మంది దగ్గరికి ఆయన వెళ్ళలేదు. వెళ్తే వాళ్ళు ఏం పాపం చేశారు అంటే, నీ రాజకీయ అవసరాల కోసం ఎలాంటి అబద్ధమైనా చెప్తావు. సొంత బాబాయిని కుటుంబంలో వాళ్ళు చంపారని సిబిఐ దర్యాప్తు సంస్థలు చెప్తుంటే ఈయన ప్రత్యర్థులు చంపాడని చెప్పాడు. కానీ ప్రత్యర్థులు చంపితే నువ్వు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, కేంద్ర ప్రభుత్వంతో నీకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో అరెస్ట్ చేశారా? స్కిల్ డెవలప్మెంట్ డిఫరెన్స్ అంటే మనిషి అంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండలేదు. ఫస్ట్ ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి సార్. ఇప్పుడు దీన్ని తమ్ముడు తప్పు చేసినా ఖండించాలి. తమ్ముడు తప్పు చేసినా నేను మా వాడిని అరెస్ట్ చేయనివ్వను, వీడంత మంచివాడు లేడు, మా కుటుంబంలో కల్లా వీడే యోగ్యుడు, ఇలాంటి మంచి మనిషి ఉండడు అని చెప్పడం తప్పు కదా. తమ్ముడు అయితే అవ్వచ్చు, కానీ తప్పుగా ఖండించాలి అంటున్నా, అంతే నేను అనేది. రైట్, ఇది ఒక మంచి సాంప్రదాయానికి పునాది పడుతున్నట్టే అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ గోపీకృష్ణ గారు, మన వీక్షకులు కూడా.